సో ఇప్పుడు వర్షాకాలము చలికాలం వస్తున్నప్పుడు చాలా మందికి చుండ్రు బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. కొందరికి పొట్టు పొట్టుగా రాలుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు? సో వచ్చ పౌడర్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఏం వచ్చ చిన్న పిల్లలకైతే మరి పూర్వకాలం అయితే వజ అని పెట్టేవాడు. మాటలు బాగా వచ్చేదానికి, స్పష్టంగా వచ్చేదానికి, మరి త్వరగా మాటలు వచ్చేందుకు, జ్ఞాపక శక్తి బాగుండేందుకు వచ్చ అని చెప్పేసి పెట్టేవాళ్ళమ్మా. వచ్చపెట్టడం అని చెప్పేసి చెప్తాను. సరే ఈ కాలంలో అది మర్చిపోయారు అనుకోండి. సో ఆ వచ్చ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఆ వచ్చ పౌడర్ తెచ్చుకొని దాన్ని ఏం చేయాలంటే అలోవెరా జెల్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అలోవెరా జ్యూస్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ అలోవెరా మొక్క మన దగ్గర ఉన్నట్లయితే అలోవెరా గుజ్జును తర్వాత ఈ యొక్క వచ్చ పౌడర్ను రెండు బాగా కలిపేసేసి తనంతా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అలోవెరా లేనటువంటి వాళ్ళైతే నేను చెప్పినట్టు అలోవెరా జెల్ కానీ అలోవెరా జ్యూస్ కానీ మార్కెట్లో దొరికేదైనా తెచ్చుకొని తగినంత తీసుకుని తగినంత ఈ యొక్క వచ్చ పౌడర్ అందులో కలిపేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకొని హెడ్ అంతా అప్లై చేసేసి ఒక రాత్రి పూట అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేస్తున్నారు. ఈ విధంగా వారంలో ఒక్కసారి కానీ సమస్య తీవ్రంగా ఉంటే వారంలో కొన్నాళ్ళ పాటు 2 సార్లు చేసేసి తర్వాత ఒకసారి చేయొచ్చు. మరి ఆ వచ్చ పౌడర్ కొంతమంది ఆ యొక్క వాసన వల్ల నిద్రతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంతమంది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత అప్లై చేసేసి 1 గంట సేపు ఆగిన తర్వాత కూడా స్నానం చేయొచ్చు. తల స్నానం వాళ్ళకి ఎలా వీలైతే అలాగా ఈ విధంగా అవసరాన్ని బట్టి వారంలో 2 సార్లు కానీ లేకపోతే వారంలో ఒక్కసారి కానీ ఈ విధంగా చేస్తూ మరొకటి ఆ చుండు సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మరొక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా తల స్నానం చేసేది అలవాటు చేసుకోవాలమ్మా. చాలా మందికి తెలియదు. తలస్నానం చేయమని చెప్పానని చెప్పేసి మళ్ళీ షాంపూలు, రకరకాల సోప్స్, రకరకాల కెమికల్స్ వాడకూడదమ్మా. వారానికి 10 రోజులకు 15 రోజులకు ఎప్పుడో ఒకసారి షాంపూలు సబ్బులు వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్గా మాత్రం ప్లెయిన్ వాటర్తో తలస్నానం కాదమ్మా. చాలా మందికి అవగాహన లోపంతో ఆ విధంగా చేస్తుంటారు. తలలో మురికిపోవాలంటే కేవలము ప్లెయిన్ వాటర్ సరిపోతుందమ్మా. మరి వినేవాళ్ళు కూడా ఇది పాటించి చూసి వాళ్ళు కావాలంటే కూడా మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చమ్మా. ఎందుకంటే మేము అనేక మందిని చూసామమ్మా.